కూర్చోండి. చెప్పండి. రింగ్ పోయిందండి. ఎప్పుడు మేడం? ఈ రోజే. ఎక్కడ పోయింది? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో సేట్ చమన్లాల్ షాప్ ముందు. ఆ రింగ్ మీదేనా? మా అమ్మాయి రింగ్. మీరెలా అయినా ఆ దొంగని పట్టుకొని రింగ్ని రికవర్ చేయించాలి. ఆ దొంగ కూడా నాకు కావాలి. దొంగెందుకు మేడం? సార్, ఒక ఆడపిల్ల రింగ్ కొట్టేసిన వాడిని ఊరికి వదలకూడదండి, చితకబాదాలి. వాడు దొరికితే వాడి నుంచి నాకు కొన్ని విషయాలు తెలియాలి. ఓకే మేడం. వీళ్ళు ఈ ఏరియాలో ఉన్న దొంగలు. ఆ దొంగ వీళ్ళలో ఉన్నాడేమో చూడండి. ఓకే మేడం, 2 డేస్లో వాడిని పట్టుకొని మీ ముందు నిలబెడతాను. థ్యాంక్ యూ సార్, తొందరగా పట్టుకోండి. కంప్లైంట్ ఇచ్చారు కదా, వాడు దొరకగానే మేము మీకు ఫోన్ చేస్తాం. ఓకే సార్. ఏదైనా సమస్య మేడం? సమస్య కాదు చారి, సంతోషం. పోలీస్ స్టేషన్కి వచ్చి సంతోషం అంటున్నారేంటి? నా ఆశ, నా నమ్మకం నిజం కాబోతున్నాయి. దేవుడు నాపై దయ చూపించబోతున్నా చారి. నాది పిచ్చితనం అనుకోవచ్చు, కానీ మంగ మాత్రం బతికే ఉంది. మనం త్వరలోనే చూస్తాం, అది మాత్రం చెప్పగలను. మేడం గారు ఎందుకు ఇలా అంటున్నారు? చనిపోయిన మంగా మేడం బ్రతికే ఉండటం ఎలా సాధ్యం? ఏ ఆధారాలతో మంగా మేడం ప్రాణాలతో ఉన్నారని చెప్తున్నారు? నిజంగా మంగా మేడం బ్రతికే ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? పాత డైమండ్. నేనంటే ఎందుకురా నీకింత అభిమానం? ఆ అభిమానమా రట్టి తొక్క. నేను మీ ఫ్యాన్ని సార్. ఈ రింగ్ తీసుకుని ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి సార్. ఫ్యాన్స్ ఫ్రీగా ఇస్తారుగానే డబ్బులు అడుగుతారా? రక్తం అయితే ఫ్రీగా దానం చేసేవాడిని. ఉంగరం కదా సార్, మీకు తోచినంత ఇవ్వండి. సరే, ఏడే ఉండు, ఇప్పుడే వస్తాను. వీడు నిజంగా బకరానే. ముంచుతున్నారా? ఇప్పుడే కదా ఎంకరేజ్ చేయమన్నాను, డిస్కరేజ్ చేస్తావేంటి? ముందు డబ్బులు ఇవ్వ. షబ్బా, ఏదైనా తేడా చేసావనుకో తోట తీస్తాను. పట. నేను తెచ్చే సర్ప్రైజ్ చూశాక నా తాటే తీస్తావో, నా తలపై కిరీటమే పెడతావో నీకే తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. కోటీశ్వర్లు మాత్రమే ఈ ఉంగరం కొనగలరు. ఓ 1,00,000 ఇవ్వండి సార్. దేనికి ఇదే చాలేవా? ఫ్యాన్ అంటున్నావు, ఆ మాత్రం డిస్కౌంట్ ఇవ్వలేవా ఏంది? ఇదిగో. బకరా అనుకున్నాను, ముదురే. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టం అనుకుంటాను. వస్తాను సార్. వీడేంటి అంత మాట అన్నాడా? అంటే అన్నాళ్లే. రింగ్ ఇచ్చాడుగా. ఏంటిది? నువ్వే చూడా.
అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి సరేనా? సారీ అమ్మా. అమ్మా, నాన్న వచ్చారు, నేను పిలుస్తున్నారు. అవునా? ఇప్పుడే వస్తాను వదినా. పదరా. వచ్చారా అండి? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను మీనాక్షి. 2 రోజుల్లో ఆ దొంగను పట్టుకుంటామని చెప్పి మీనాక్షి. దేవుడి దయవల్ల ఆ రోజంటూ వస్తే మన జన్మ ధన్యమైనట్టేనండి. డబ్బులు తెచ్చానన్నారు కదా, తీసుకెళ్లి వదిన గారికి ఇవ్వండి. నేనా? మీరే. ఇప్పటి వరకు మీరు జానకొదన్ గారిని చూడలేదు కదా, చూసి పలకరించి కాస్త ధైర్యం చెప్పిరండి. ఆ, ఆ, నిజమే అనుకో. నువ్వు కూడా రా. పదండి. ఏమిటండి ఆగిపోయారు? ఇలా మొదటి పరిచయంలోనే డబ్బులు ఇస్తే తీసుకోవడానికి ఆవిడ ఇబ్బంది పడొచ్చు మీనాక్షి. ఒకేసారి రింగు దొరికాక ఇచ్చి పలకరిస్తే బాగుంటుందేమో. అవునండి. నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ధైర్యంగా ఉండమని చెప్పు. కాదనకండి వదినా. ఆవిడ నేను ఒకరం ఎలా అవుతాం వదినా? ఏదో నా తృప్తి కోసం అనుకుంటున్నాను. మంచిదే కదా అలా అనుకోవడం. కానీ లేదు, ఏమీ లేదు. మీరీ డబ్బులు తీసుకోకపోతే నా మీద ఒట్టే. అయ్యో, ఇది ఆ దేవతకిచ్చిన దక్షిణ అనుకోండి. మీరింకేం మాట్లాడకండి. రే పౌడరు, ఆ రింగుని లోపల దాయమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు బయటికి తీసావు? ఏంటి చంద్రిక, ఏమండి అని పిలవడం మానేసి ఎప్పుడు పౌడర్ 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 అని అంటున్నావు? మీరిలాగే చేస్తే మిమ్మల్ని 420, నన్ను 421 అని జైల్లో పిలుచుకోవాల్సి వస్తుంది. మర్యాదగా దాన్ని లోపల పెట్టండి. అది కాదు చంద్రిక. ఏంటి మళ్ళీ అది కాదు ఇది కాదు, ఇలా ఇవ్వండి. అది చేయించిందే నేను. జైకి మంగకి ఒకేలాంటి రింగ్స్ చేయించాను. ఇది మంగ రింగ్ కదా? చెప్పండి,
ఈ ఉంగరం మీకెక్కడిది? ఎవరిచ్చారు? వాళ్ళు మొదటి నుంచి ఏదో దాస్తున్నారు బామ్మగారు. నువ్వు చెప్తుంటే నేనిన్నాళ్ళు పెడచెవిన పెట్టాను కల్పన. ఇప్పుడు నిజమని అర్థమైంది. వీళ్ల చేత నిజం చెప్పించాలంటే ఆ పోలీసులే కరెక్ట్. వాళ్ళని ఇంటికి రమ్మని ఫోన్ చెయ్యి. ఆ, శివయ్య ఆట మొదలైంది చలమయ్య. అంగుళీకం చేరవలసిన చోటికి చేరిపోయింది. అసలు కథ ఆరంభమయ్యే సమయం ఆసన్నమైంది. అసలు కథ ఏమిటి స్వామి? ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడికి అన్ని పాత్రలు చేరుకోవాలి. ఎక్కడ స్వామి? నీవు పుట్టి పెరిగిన ఊరే చలమయ్యా. నీ పూర్వీకుల పుణ్యస్థలం దేవీపురమా? అవును. శివరాత్రి నాడు అన్ని దారులు కైలాస క్షేత్రానికి అన్నట్టు ఈ కథ మొదలైన చోటికే వెళ్ళబోతోంది. కూడదని చెప్తున్నాను. ముందు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నా గతం తెలియచ్చు. అభి, దివ్య, అభి! అదిగో అమ్మ పిలుస్తుంది. అమ్మకేం చెప్పకు. నేను చెప్పకపోయినా అమ్మకు ఏదోలా తెలుస్తుంది. తెలిసినప్పుడు చూద్దాం. ఇప్పుడు సైలెంట్గా ఉండు. పద. ఏంటమ్మా? మీ బట్టలు సర్దుకోండి, మనము ఊరెళ్తున్నాం. ఏ ఊరికమ్మా? మన ఊరికి. దేవి సీన్ డ్రామాలో మర్డర్ సస్పెక్ట్లు, కిడ్నాప్ డౌట్లు, టెండర్ అటాక్లు, హాస్పిటల్ అడ్మిట్లు, ఇన్ని రకాలుగా నేను ఎంక్వైరీ చేస్తుంటే తనేమో సింపుల్గా ఊరెళ్ళిపోతాడా? ఇది క్షమించరాని నేరం. మనం వెంటనే ఆ ఊరికి వెళ్ళాలి. అంతకంటే ముందు ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటి నుంచే ఫోన్ వస్తుంది సార్. ఇడివో. హలో, సరే వస్తున్నాము. మనల్ని దొంగ చేశాడు. వీళ్ళ విషయంలో నువ్వు కూడా జాలి చూపించకమ్మా నిత్య. వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఎస్ ఆంటీ. ఇంట్లోకి రాగానే నేను కూడా ఆ రింగు గురించి అడిగాను. నాకు కూడా ఏం చెప్పలేదు. వీళ్ళ విషయంలో నేనే హెల్ప్ చేయలేను. ఉసే దొంగ మోహంతానా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిందే కదే మేము చేశాము. మాకే సాయం చేయనట్టవ్వా. చేసిందంతా చేసి భలే తప్పించుకుంటుంది నా బంగారు తల్లి. వీళ్ళ గురించి ఎవ్వరూ ఆలోచించొద్దు. అంతా పోలీసులే చూసుకుంటారు. అమ్మా నమస్కారం చలమయ్య గారు. నమస్కారం అమ్మా. ఏ ముసలోడేంటి నన్ను చూసి వెళ్తున్నాడు? అంటే నేను కూడా దేవీపురం రావాలనా? జై ఎక్కడికి ఎందుకు వస్తాడు? ఏం జరుగుతోంది అక్కడ? గురించి మర్చిపోదాం దివ్య. అది కాదమ్మా. చెప్పొద్దన్నానా? అమ్మ కూడా మర్చిపోయింది. వదిలే దివ్య. పదండి. ఆగండి. చారి అంకుల్కి మీనాక్షి ఆంటీకి ఒక మాట చెప్పి వెళ్దాం. వదినా, వదినా, నా జీవితంలో ఎప్పటికీ మీరు, మీ సహాయం నాకు గుర్తుంటుంది వదినా. జన్మంతా మీకు రుణపడి ఉంటాను. అయ్యో, అవేం మాటలు వదిన గారు? అన్న ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, పిలుచుకొస్తానుండండి.
బాయ్ చారుకేసా. బాయ్ అభి. బాయ్ దివ్య. ఐ మిస్ యూ. బాయ్ ఆంటీ. బాయ్. ఎందుకు? ఊరెళ్తే తన గతం గుర్తొస్తుందని వదినగారు ఆశపడుతున్నారు. అవునా? ఆవిడికి గతం గుర్తొస్తే మనకే మంచి జరుగుతున్నంత ఆనందంగా ఉంది మీనాక్షి. ఇంతకీ వారిది ఏ ఊరట? ఏమో అడగటం మర్చిపోయానండి. బయటే ఉన్నారు. బస్సుకు వేళవుతుందేమో, రండి వెళ్దాం. పద. చారుకేసా, ఆంటీ అభి దివ్యలు ఎక్కడా? వెళ్ళిపోయారమ్మా. సంగతి చెబుతాను. తను రాగానే బయలుదేరదాం. జై దేవీపురంలో ఉండడం ఏంటండి? ఉంటే ఉన్నాడు. నువ్వు ఒక విషయం గమనించావా? రింగ్ విషయం అందరూ మర్చిపోయారు. పోలీసులు మనల్ని ఒక్క మాట కూడా అడగలేదు. మన సేపు. లేదు, ముందేదో ముసళ్ల పండుగ ఉందని నాకు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, మనం కూడా దేవీపురం వెళ్దాం. ఖచ్చితంగా జైని వెతుక్కుంటూ మంగ దేవీపురానికి వస్తుంది. నేను చెప్తున్నాను బేబీ, ఇది జరుగుతుంది. ఓహో, నువ్వు కూడా జ్యోతిష్యం చెప్తున్నావన్నమాట. ఓకే మామ్, నీ ఆశ నేనెందుకు కాదనాలి? అక్కడక్క కనిపిస్తే ఇంటికే తీసుకొస్తాను, సరేనా? లేదు, నేను కూడా నీతో దేవీపురానికి వస్తాను. నా మాట నిజమని నీకక్కడ అక్కని చూపించి ప్రూవ్ చేస్తాను. నా లగేజ్ తీసుకొని వస్తాను. బయలుదేరదాం. అక్క తొక్క. ఏమైందమ్మా? ఇక్కడ ఎవరిదో కార్ ఆగిపోయింది. నేను నెట్టాను. ఎప్పుడమ్మా? ఎప్పుడో తెలియదు కానీ గుర్తుకొస్తుంది. ఆ కారులో ఎవరో ఉన్నారు. అతను
చూస్తున్నావు? ఈ గుడిని నేను అలంకరించాను, ఆ ధ్వజస్తంభం ఎత్తాను. ఇక్కడ ఎవరిదో నిశ్చితార్థం జరిగింది. పదండి. ఊరే చారిగా, మా ముసల్దంటే కాటి కాళ్ళు జాపుకుంది, చాదస్తందో ఏదో వాగుతుంది. మా వంటింటి కుందేలేమో ముసల్ది తానా అంటే తందానా అంటుంది. నీకేం పోయే కాలం వచ్చిందిరా? వాళ్లేదు అంటే నువ్వు వంత పాడుతున్నావు. అంటే ఈ ఊళ్ళో మనకి ఎప్పుడూ చెడే జరిగింది కదండి, మొదటిసారి మంచి జరుగుతోందని. మంచి జరుగుతుందని నీకు తెలుసా? ఎప్పట్లాగా చెడు జరిగితే ఏం చేస్తావురా? ఎందుకండి అశుభం మాట్లాడతారు? ఒరే, కీడెంచి మేలించిమన్నారా? ఏదో మంచి జరుగుతుందని చంకలు గుద్దుకుని గంతులు వేయడం కాదు. ఇక్కడ మనకి తెలియని ప్రమాదం కూడా పొంచుందని గుర్తుపెట్టుకోవాలి. నాకు వినిపించిందండి. చారి, ఏంటా శబ్దం? ఎవరో వెళ్ళి చూడు చారి. ప్రసాద్ అన్నయ్య, మీరు కూడా వెళ్ళండి. ఎందుకమ్మా, వాడు వెళ్తాడుగా. తెలీదు, స్టార్ట్ అవ్వట్లేదు. ఇండైరెక్ట్ గా చెప్తుందేమో. ఎవరు చెప్తున్నారు? డెస్టినీ. బుల్‌షిట్! మామ్, నిజంగా నీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఈ మధ్య నాన్సెన్స్ అంతా మాట్లాడుతున్నావు. కొన్నింటిని నమ్మాలి బేబీ. అయితే ఏంటి మామ్ ఇప్పుడు? ఆ బోర్డు మనల్ని ఊళ్ళోకి వెళ్లకుండా ఆపుతుందా? అంత పవర్ ఉందా దానికి? పీకి పడేస్తాను. బేబీ, నో బేబీ, వద్దు. ఎందుకొద్దు? నువ్వన్న మాటే కదా, అది లేకపోతే మనల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఏసీపీ గారు. మై ప్లెజర్ మ్యామ్.
ఎవరిదమ్మా ఈ ఇల్లు? ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు అభి. ఇక్కడే నేను ఆడుకున్నాను, ఇక్కడే మా అమ్మ చేతి గోరుముద్దలు తిన్నాను. అవునా అమ్మా? మరి అమ్మమ్మ ఎవరు? అంటే మా నాన్నెవరు, మీ నాన్నెవరో తెలీదా అమ్మా? నాకు గుర్తొచ్చినంత వరకు అమ్మ మాత్రమే తెలుసు. మా నాన్నెవరో, ఆయన రూపం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు అమ్మమ్మ ఎక్కడుంది? తెలీదు. నీకు గుర్తున్నంత వరకు ఈ ఊళ్ళో ఏం జరిగిందమ్మా? అదంతా మర్చిపోమని అమ్మ చెప్పింది కదా? అవును కదమ్మా? అవును. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుదాం. అడిగితే ఏదో ఒక పని దొరక్కపోదు. జమీందారి గారింట్లో ఇంటి పనులు చేయటకు మనుషులు కావాలహో. చూసారా, అడగకుండానే పని దొరికింది. దేవుడే దారి చూపించాడు. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే బాయ్. సీ యూ సూన్ మిస్ నిత్య శ్రీనివాస్. మనం త్వరలోనే కలుద్దాం. ఎందుకు? జస్ట్ క్యాజువల్గా. నేనంత తీరిగ్గా లేను. అయినో నేను కూడా బిజీయే, బట్ మనం కలవాల్సిన టైము తప్పకుండా వస్తుంది. గో టు హెల్. థ్యాంక్ యూ సో మచ్ మిస్ నిత్య శ్రీనివాస్. ఉంటాను మేడం, బాయ్. బేబీ, మెమరీస్ కోసమే జైసార్ ఇక్కడికి వచ్చుంటారు. మంగ కూడా ఇక్కడికి వస్తుందంట వచ్చిందరికా? అది మనల్ని గుర్తుపట్టలేదు, ఇక సొంత ఊరేం గుర్తుంటుంది, ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఏ నేను చేస్తున్న చాకరీ చాలదా అండి? వాళ్ళు కూడా కష్టపడాలండి. నేను కష్టపడొచ్చు గాని నీ భార్య కొడుకు మాత్రం కష్టపడకూడదా? ఏంట్రా నీ ఉద్దేశం? ఏమండోయ్, ఇందాక ఇంట్లో వినిపించిన విచిత్రమైన శబ్దాల సాక్షిగా చెప్తున్నాను, నాకే దురుద్దేశము లేదు. ఒరేయ్, నీకు దండం పెడతా, శబ్దాల గురించి మాత్రం చెప్పొద్దురా, గుండె దడొచ్చేస్తుందే. ఏమండి, ఈ ఇంటికి అవి ఏ శబ్దాలంటారు? అమ్మమ్మ చెప్పినట్టు పక్షుల శబ్దాలేనా? పావు చేసిన శబ్దాలు కూడా అయి ఉండొచ్చండి. ఇంతకు ముందు ఈ ఇంట్లో పెద్ద పావు ఒకటి తిరిగింది కదండి. వామ పావు. అమ్మో, గుళ్ళో తొలిపూజ చేశాను. ఆలయ ధర్మకర్తలుగా మీకు అమ్మవారి ప్రసాదం ఇచ్చిరమ్మని స్వామీజీ చెప్తే వచ్చాను. తీసుకోండి. మీరు చెప్పారని మేమందరం ఈ ఊరికొచ్చాం చలమయ్యా. స్వామీజీ చెప్పిన మంచి కోసం ఎదురు చూస్తున్నాం. తప్పకుండా మంచే జరుగుతుందమ్మా. అది నా కళ్ళారా చూశాను. చెవులున్నాయి, విందాం.
అమ్మా అది చలమే శాస్త్రి గారు ఏదో చెప్పబోతూ ఆగిపోయారు. ఏం లేదమ్మా, త్వరలో మీరే చూస్తారు. ఏం చూస్తాం? ఆ భగవంతుడు లీల. చూడండి, మీరు ఊహించనిది కళ్ళ ముందు నడిచొస్తోందమ్మా. అలా చూడండి. సాక్షాత్తు మీరే కనిపించారా మేడం? మేము నమ్మలేకున్నాం. నిత్య